హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ గారెలు తయారు చేస్తున్నాము. ఒక్కసారి చూసేయండి. ముందుగా కేజీ బియ్యం పిండి తీసుకొని ఈ గారెని ప్రిపేర్ చేస్తున్నాను. మా తెలంగాణలో అయితే ఏ పండగ వచ్చినా ఇలా గారెలు తయారు చేసుకుంటాము. కేజీ బియ్యం పిండిలో పసుపు, ధనియాలు పలుకులుగా వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకోకుండా ఇలా పలుకులుగా వేసుకుంటే మనం గారెలు తిన్నప్పుడు మన పంటి కింద తగిలి మంచి టేస్ట్ వస్తాయి. అలాగే పల్లీలు ఇలా పలుకులుగా వేసుకోవాలి. అలాగే పెసరపప్పు, శనగపప్పు వేసుకోవచ్చు, బబ్బెరపప్పు వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఎప్పుడైనా శనగపప్పుతో చేస్తాను, కానీ ఈసారి పెసరపప్పుతో ట్రై చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పెసరపప్పు, జీలకర్ర, నువ్వులు అయితే చాలా ఇంపార్టెంట్. ఇందులో నువ్వులు వేసుకున్నాను. అలాగే కారం, ఒక 3 స్పూన్ల కారం వేసుకున్నాను. కేజీ పిండి కదండి, 3 స్పూన్లు వేసుకున్నాను. 3 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు, తగ్గట్టు కారం వేసుకున్నాను. అలాగే కరివేపాకు గారెల్లో ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటాయి గారెలు. కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇలా ఇప్పుడు ఏకాదశి అయినా, సంక్రాంతి అయినా, దసరా అయినా మా తెలంగాణ వాళ్ళు ఫస్ట్ చేసుకునే పిండి వంటల్లో ఈ గారెలు ఫస్ట్ అండి. చాలామంది చేసుకుంటారు. ముందుగా తొలి ఏకాదశి వస్తుంది కదా, అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీకి ఇలా గారెలు చేసి పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నేను ఉల్లిగడ్డ, ఎల్లిపాయ అంటే జీలకర్ర పచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మన గారె మంచి టేస్ట్ వస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా గారెలు మీకు తెలంగాణ సైడ్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలండి మొత్తం. ఇప్పుడు మనం వేసిన అన్ని రకాలు పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి పిండి. ఇప్పుడు మనం వేసిన అన్ని మంచిగా పిండిలో కలిసి మనకు ఉప్పు కలిసే వరకు మనం కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు వేడి ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే మనకు గారె మీద పొంగులుగా వస్తాయి. అప్పుడు మన గారె మంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది. బాగుంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేడి ఆయిల్ వేసుకున్న తర్వాత కలపకుండా ఇలా ఒక స్పూన్ బట్టి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్కి అది చల్లగా అయిపోతుంది. అప్పుడు మనం చేతితోని మంచిగా కలుపుకొని ఈ ఆయిల్, మనం వేసిన రకాలు పల్లీలు, పెసరపప్పు, కారము, ఉప్పు అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని చేతిలో వేసుకొని ఉప్పు కలిసిందా లేదా ఒకసారి చూసుకోండి. ఇప్పుడే మనం ఏదైనా ఉప్పు అయినా కారమైనా ఇప్పుడే వేసుకోవాలి. అప్పుడే మనకు గారెలు తయారైనాక తెలుస్తుంది. ఉప్పు కలిసి చప్పగా ఉన్నాయనుకోండి పర్లేదు, కానీ కొంచెం ఎక్కువైతే మాత్రం మనం ఒక పిండిని కొంచెం యాడ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ మనం గారెల పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా గారెల పిండిని బాగా కలపాలండి. పిండి ఎంత కలిపితే అంత గారె మనకు ఇరగకుండా పల్చగా వస్తాయి. చూసారు కదా. నేను చెప్పినట్టు చేయండి. ఈసారి మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా మెచ్చుకుంటారు. గారెలు చాలా బాగున్నాయి అంటారు. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదా. ఒక 10-15 నిమిషాలు నాకు ఇలా కలపడానికి పట్టిందండి. ఎంత పిండి మంచిగా మెదిమితే అంత మంచిగా వస్తాయి గారెలు. చూసారు కదా. పిండి అంతా ఇలా నేను తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనకు గారె అనేది విరిగిపోకుండా మంచిగా వస్తాయి, పల్చగా మంచిగా వస్తాయి. చూసారు కదా, చూపిస్తున్నాను కదా, ఇలా వస్తాయి.
తీసుకొని మనం గారెలు తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఇలా గారెల మిషన్ ఎంతమంది దగ్గర ఉంటే అలా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి కవర్ తీసుకోండి. మనము చిల్లర సామాన్ తెచ్చుకున్నప్పుడు కవర్ ఇస్తారు కదా, దాన్నే ఉపయోగించానండి. ఇలా ఆయిల్ రాసి కొంచెం ఇలాంటి గారెల మిషన్ ఎంతమంది తెలిసినా మాత్రం గారెల మిషన్ ఉన్నవాళ్ళు ఇలా చేసుకోండి, లేని వాళ్ళు ఇలా ఒక మనం చపాతీలు చేసుకున్న చెక్క మీద కవర్ వేసి మనం చేయితో అన్నా కూడా మనకు గారె మంచిగా వస్తుందండి. చూసారు కదా, మనం ఇలా గారెలు అన్నీ తయారు చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్లో వేసి మంచిగా కాల్చుకోవడం. 1 కేజీ పిండి చేసుకుంటే ఒక 1 మంత్ కాదు కానీ ఒక 15 డేస్ తప్పకుండా వస్తాయి. అంత బాగుంటాయి గారెలు. 2 వైపులా ఇలా మంచిగా ఈ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి. చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్ కానీ, స్కూళ్ళు కూడా స్టార్ట్ అయ్యాయి కదా, స్నాక్స్ రూపంలో కానీ, లేకపోతే సాటర్డే వచ్చిందంటే చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటాయి. నేను కేజీ పిండికి నాకు ఈ బేషనుడు ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇన్ని అయినాయండి. మనకు కేజీ పిండితోని సరిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.